అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దేవుడి మాయ చూసారా? కష్టపడుతున్నప్పుడు కంట్లోంచి వచ్చేది కన్నీరే. ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు కూడా వచ్చేది కన్నీరే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫలితం రావాల్సిన టైంలో వస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 3, 2024, శనివారం. తిథి అష్టమి, సాయంత్రం 5:20 వరకు. తదుపరి నవమి. నక్షత్రం విశాఖ, ఈ రోజంతా ఉంది. యోగము గండము, మధ్యాహ్నం 12:52 వరకు. తదుపరి వృద్ధి. కరణం కౌలవ, సాయంత్రం 5:20 వరకు. తదుపరి తైతుల, తెల్లవారుజామున 5:41 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం రాత్రి 1:05. చంద్రాస్తమయం ఉదయం 11:48. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:13 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:38 నుండి 8:09 వరకు. వర్జము ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:02 నుండి 11:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. శుభ గడియలు ఉదయం 8:10 నుండి 8:57 వరకు. తిరిగి సాయంత్రం 4:32 నుండి 5:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. ఫిబ్రవరి 3, శనివారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, సాయంత్రం 5:20 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా వారం శనివారం కూడా శుభకార్యాలకు పంచాంగం ప్రకారం అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 1:04 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 1:04 వరకు మీనరాశి వారికి, తదుపరి మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 1:04 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం. అలనాటి సంగీత దర్శకులు కె చక్రవర్తి గారి వర్ధంతి. సుప్రసిద్ధ హిందీ నటీమణి వహీదా రెహమాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 3, శనివారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులారాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి మానసికంగా దృఢంగా ఉండాలి. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.